హాయ్ గైస్. సో ఇవాళ హైడ్రానా హైడ్రామానా అనే దాని గురించి డిస్కస్ చేద్దామని నేను నవీన్ ఆ, నాయక్ ఇవాళ కూర్చున్నాము. సో యాక్చువల్గా హైదరాబాద్లో ఇప్పుడు చాలా ప్లేసెస్లో డెమోలిషన్ డైలీ న్యూస్లో ఇదే తంతు. అంటే పొద్దున సోషల్ మీడియాలో తీసిన హైడ్రా, లేకపోతే దేంట్లో తీసిన హైడ్రానే వస్తుంది. సో ఇది హైడ్రానా హైడ్రామానా అనేది బేసిక్గా అది డిస్కషన్ పాయింట్ ఇవాళ. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇట్ విల్ బికమ్ సింప్లర్. అసలు హైడ్రాని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? సో హైడ్రాని ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే బేసిక్గా ఆ, అంటే లైక్ చాలా వరకు ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అది రెవెన్యూ పరిధిలో ఉంటాయి. కొన్ని ల్యాండ్స్ ఏమో ఇరిగేషన్ పరిధిలో ఉంటాయి, కొన్ని ల్యాండ్స్ ఏమో ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి. సో ఎవరు అంటే కొన్ని ల్యాండ్స్ ఏంటంటే చెరువు ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెరువు ల్యాండ్స్ ఏవైతే అది ఇరిగేషన్ పరిధిలోకి వస్తుంది. సో ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని డెసిషన్ తీసుకునేటప్పుడు మున్సిపల్ శాఖ వీటి మధ్యలో ఒక కోఆర్డినేషన్ లేక అక్కడ చాలా కబ్జాలు జరుగుతుంది. సో అందుకోసము ఆ, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక ఒక డిఫరెంట్ బాడీని లైక్ ఈ అన్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అండ్ ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేసుకుంటూ ఒక సపరేట్ సంస్థని రూపొందించారు. సో దాని పేరే హైడ్రా. ఓకే. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో మొన్న జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దానికి జియో నెంబర్ 99 ద్వారా దాన్ని స్వతంత్ర సంస్థగా రూపొందించారు. సో హైడ్రా బేసిక్గా దాని పేరు ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సో హైదరాబాద్లో లేక్స్, ఫారెస్ట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో, హిల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నిటిని ప్రొటెక్ట్ చేయడము, దాన్ని రిస్టోర్ చేయడము దాని మెయిన్ పని. సో ఇప్పుడు డెమాలిషన్ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ నాగార్జున గారిది ఏదైతే ఉందో అది డెమాలిష్ చేశారు. ఆయన కోర్టులో ఇది ఇల్లీగల్ అని చెప్పి కేసు ఏదో ఫైల్ చేశాడు. దానికి రెస్పాండ్ కూడా అయింది, ఆపేయండి ప్రస్తుతానికి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో అసలు ఏంటి హైడ్రా చేసేది కరెక్టేనా కాదా, ఏంటది? వాట్ ఈస్ యువర్ కామెంట్? అంటే హైడ్రా చేసేది కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే బేసిక్ థింగ్ ఏంటంటే మనము చాలా ఒక 10 నిమిషాలు వర్షం పడితే మనం లిటరల్లీ కార్లు మునిగిపోయేంత లోతు వాటర్ చేరుకుపోతున్నాయి. అండ్ చాలా గతంలో కూడా నిజాంపేట్ ఏరియాలో, ఎల్బీ నగర్ ఏరియాలో, అల్వార్ ఏరియాలో అండ్ ఉప్పల్ ఏరియాలో చాలా ప్రాంతాల్లో లోతత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా మునిగిపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. చాలా చాలా ప్లేసెస్లో చిన్న చిన్న పిల్లలు మోరీలో పడిపోయారు వర్షం నీళ్ళు ఆగడం వల్ల. అండ్ రీసెంట్గానే ఎల్బీ నగర్, దిల్షునగర్ దగ్గర ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చిందని చెప్పేసి ఉంది. సో ఇది మేజర్ కారణం ఏంటంటే బేసిక్గా ఏదైతే నాలాలు ఉన్నాయో, అంటే బేసిక్గా సివరేజ్ ఏదైతే ఉందో ఆ సివరేజ్ ఒక ఇంతకుముందు 45 మీటర్లు ఉన్న నాల అది 5 మీటర్స్కి వచ్చేసింది. సో దానివల్ల ఏమైందంటే వాటర్ అనేది మూమెంట్ అవ్వక బయట పేరుకుపోవడం జరుగుతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడే ఇంత ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఇంకెంత చాలా చాలా కష్టమవుతుంది. సో అందుకోసం దాన్ని ఇప్పుడు అంటే ఇట్లాంటి స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మన ఫ్యూచర్ ఉండదు. అండ్ అది కాకుండా వాటర్ లేకపోవడం, అంటే బేసిక్గా ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు అంతా ల్యాండ్ అయిపోవడం వల్ల, సిమెంటింగ్ అయిపోవడం వల్ల ఒకటి వాటర్ ట్యాప్ అవ్వట్లేదు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వట్లేదు. అండ్ మనం ఇప్పుడు 1500 ఫీట్ కిందికి లోతెట్టు వెళ్ళినా కూడా మనకి గ్రౌండ్ వాటర్ బోర్డులు దొరకట్లేదు. అండ్ అది కాకుండా బేసిక్గా మొన్న సమ్మర్లో అందరూ గమనించి ఉంటారు. సో విపరీతంగా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైతే ఎకలాజికల్గా డిస్టర్బ్ అవుతుందో ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ డెమాలిష్ చేయడం కరెక్టే అంటారు? యా, డెఫినెట్లీ. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ చెరువుల ప్లేసెస్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఇమీడియట్గా తీసేయాలి. అండ్ ఇది ఒక హైదరాబాద్ వరకే కాకుండా మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఇది చేయాలి. అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా రిస్టోర్ చేయాలి. అండ్
ఇది కాకుండా అంటే బేసిక్గా ఎవరైనా అంటే పేదవాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళని రీహాబిటేట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్. సో రీహాబిటేట్ చేసిన తర్వాత తీయాల్సి వస్తుంది వాళ్ళని. సో ఇది ఆబ్వియస్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్ కాబట్టి ఇప్పుడు విలేజెస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు కాబట్టి జనాలకి ఉండడానికి ప్లేస్ కావాలి కాబట్టి ఈ బిల్డింగ్స్ కట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే ఈ అర్బనైజేషన్కి తగ్గట్టు వాట్ కెన్ బి డన్? అంటే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ వన్ సిటీ వేర్ యూ కెన్ ఎక్స్పాండ్. అంటే వేర్ నువ్వు యాక్చువల్గా బెంగళూరు పోతే ఇట్ ఈస్ లైక్ ఒక వెల్ అనమాట. ఆ వెల్ లోపలనే నువ్వు ఎంతసేపు కట్టుకోవాలంటే ఏమైనా అక్కడికే రిస్ట్రిక్ట్ అవ్వాలి. వేరే హైదరాబాద్కి ఉన్న బ్యూటీ ఏంటంటే హైదరాబాద్ ఈ సెంటర్ ఆఫ్ తెలంగాణ, సెంటర్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాయింట్ ఆంధ్రప్రదేశ్ కూడా. సో మనము ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఒక్క దగ్గరనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అండ్ ఓఆర్ఆర్ అంటే మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల అంటే బేసిక్గా మనం అంత హ్యాండిల్ చేయలేము. అందుకోసం ఓఆర్ఆర్ని సెటప్ చేశారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, ప్లస్ దాని తగ్గట్టుగా అక్కడ సెటిలైట్ టౌన్షిప్స్ వస్తాయని. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ అని వస్తుంది. సో ఆర్ఆర్ఆర్ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా స్ప్రెడ్ చేయాలని కాన్సెప్ట్లో. ఏంటి ఫుల్ ఫామ్ ఆర్ఆర్ఆర్? రీజనల్ రింగ్ రోడ్. ఓకే. సో ఇప్పుడు ఈ బఫర్ జోన్ అనేది ఒక టర్మ్ విన్నాను. సో ఆ బఫర్ జోన్కి ఈ హైడ్రాకి సంబంధం ఏంటి? అంటే బేసిక్గా వాటర్ ఎప్పుడైనా అంటే లైక్ ఏవైతే చెరువులు ఉంటాయో చెరువులకి లేక్స్కి ఏవైతే ఉంటాయో అది దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, ఎఫ్టీఎల్ రీజన్ అని అంటారు. ఎఫ్టీఎల్ రీజన్ ఏంటంటే వాటర్ ఫుల్గా నిండితే ఎక్కడ దాకా వస్తాయి వాటర్ అనేది, అండ్ వాటర్ నిండిన తర్వాత ఇంకా ఎక్కడ దాకా స్ప్రెడ్ అవుతుందో దాన్ని బఫర్ జోన్ అంటారు. రైట్. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏదైతే ఎన్కన్వెన్షన్ వాళ్ళ ఇన్సిడెంట్ జరుగుతుందో అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే కట్టేశారనమాట. సో అప్పటికి ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్లో 1 ఎకర్ ఉందని, అండ్ బఫర్లో 2 acres. ఓకే. సో దానివల్ల దాన్ని డెమాలిష్ చేశారు. సో సో వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్? అంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంటుందా? అంటే ఇప్పుడు నాగార్జున గారు అయితే రిచ్, ఆయన కోర్టులో కేసు వేయగలుగుతాడు, అదంతా ఉంది. బట్ నార్మల్ పీపుల్ ఎవరైతే ల్యాండ్స్ కొనుక్కొని ఉంటారో, లేకపోతే ఫ్లాట్స్, ల్యాండ్ పక్కన పెడితే అపార్ట్మెంట్లు ఇవన్నీ కొంతమంది కబ్జా చేసి ఇలా కట్టేస్తుంటారు, వాళ్ళని స్కేప్ గోట్స్ వాళ్ళు నమ్మేసి కొనేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అంటే బేసిక్ థింగ్ ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ అంటే బేసిక్గా టెక్నికల్లీ మొత్తం ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 20 years 30 years కింద కట్టిన దాన్ని ఎవరేం చేయలేరు. అండ్ ఈవెన్ రంగనాథ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే బేసిక్గా ఎఫ్టీఎల్ రీజన్ని ఆల్రెడీ డిసైడ్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ డిసైడ్ కాకముందు కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంటే దాన్ని మనం ఏం చేయలేము. ఏవైతే ఆల్రెడీ నిర్ధారించిన ఎఫ్టీఎల్స్ ఉన్నాయో ఆ ఎఫ్టీఎల్స్లో తెలిసి కూడా కట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి దాని మీద ఏంటి యాక్షన్స్ తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఎక్కడైనా అంటే పేదలకి ఎవరికైనా నష్టం అవుతుందంటే దానికి ఆల్టర్నేటివ్ అనేది బేసిక్గా కన్సెన్సస్ ద్వారా డెవలప్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఆయన చెప్పారు. అంటే లైక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్ట్రెచ్లో అందరినీ కూలగొడతా అని చెప్పేసి అనట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్గా ఫస్ట్ ఏవైతే డైరెక్ట్గా అంటే లైక్ అబౌట్ టు ఆక్యుపై అనే స్టేజ్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అమీన్పూర్లో ఒక లేక్లో అది 460 acres లేక్ అది. సో ఆ 460 acres లేక్లో మధ్యలోకి ఒక రోడ్ వేసేసి చిన్న లేక్ పెద్ద లేక్ అని చేసి సపరేట్ చేశారు. సో దాంట్లో ఒక 100 acres పైన ఆల్రెడీ ఎంక్రోచ్ అయింది. అండ్ దాని కిందనే ఇంకో హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అర్బన్ హై రైజ్ అని చెప్పేసి. సో అట్లాంటి ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్లో మనం ఆపేస్తే నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్స్ అనేది తగ్గుతాయి. సో ఆబ్వియస్లీ ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు, థింక్ చేస్తారు, అరే ఇది ఎఫ్టీఎల్ ఉందా లేకపోతే ఇది ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది చెప్పేసి చెక్ చేస్తారు. చెక్ చేసి దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా కంట్రోల్ అవుతుంది. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ లోటస్ పాండ్ లేకపోతే కేటీఆర్ది ఫామ్ హౌస్ ఉందంట. సో ఇవన్నీ కూడా డెమాలిష్ చేస్తారా? అంత ఉందా? లేకపోతే తగ్గి కొన్ని జస్ట్ ర్యాండమ్లీ నాయిస్ చేయడానికి ఇలా చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది. అంటే యాక్చువల్గా కేటీఆర్ గారు ఫస్ట్ ఆయన హీ షుడ్ ఫీల్ అషేమ్డ్. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో హీ ఈజ్ ద మున్సిపల్ శాఖ మంత్రి. సో యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్
ఆయనకి అంటే బేసిక్గా ఇదంతా ఆయన సబ్జెక్ట్. సో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎఫ్టిఎల్ ప్రాంతంలో కట్టద్దు, ట్రిపుల్ 1 జీవోని రిస్టోర్ చేయాలి. అది అంటే బేసిక్గా అది ఓన్లీ కల్టివేషన్కి తప్ప కన్స్ట్రక్షన్స్కి అనువైన ప్రాంతం కాదని చెప్పేసి ఆయనకు తెలిసి ఉండాలి. సో అలాంటిది ఆయన ఏదైతే ఆయన ఫస్ట్ ఆయనది కాదంటున్నాడు. సో ఆయనది కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్దైనా కూడా అరే నువ్వు ట్రిపుల్ 1 జీవోలో కడుతున్నావు, ఇది రాంగ్ రా అని చెప్పేసి ఆయనని కంట్రోల్ చేయాలి. కాకపోతే అది చేయకుండా ప్లస్ దాని మీద ఏంటి ఫిరంగి నాలా అంట, అది నేను రీసెంట్గానే చదివిన, అరౌండ్ 85 కిలోమీటర్స్ నాలా అది. సో అదేంటంటే బేసిక్గా మూసీ రివర్, ఉస్మాన్ సాగర్, ఏంటి మన నిజాం సాగరు, హిమాయత్ సాగర్ ఏవైతే ఉన్నాయో వీటికి గొలుసు కట్టుగా ట్రాన్స్ఫర్ అంటే వాటర్ ట్రాన్స్ఫర్ చేయడానికి కెనాల్ అది. సో ఆ కెనాల్ మీద ఏదైతే ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ ఉందో ఆ కెనాల్ని క్లోజ్ చేసి కట్టింది. సో బేసిక్గా నువ్వు అంటే బేసిక్గా అది బిల్డింగ్ కట్టిండు, దానికైనా ఓకే నువ్వు మాట్లాడలేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తా. అట్లీస్ట్ నువ్వు నాలానైనా కంట్రోల్ ఎంక్రోచ్ చేస్తున్నప్పుడు అరే నువ్వు నేను మినిస్టర్ అయ్యి నా మీద మాట వస్తుంది రా భయ్, నువ్వు ఇట్లా కట్టద్దు కదా అని చెప్పేసి ఆ రోజు అన్నాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్ బేసిక్గా కేసీఆర్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు మనము నార్మల్గా తొండి చేస్తాం కదా, తొండి చేసి బురద జల్లుతాం కదా, అట్లా చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రతి మాట. బేసిక్గా ఆయన ట్వీట్ చేయడం కానీ ఆయన స్టేట్మెంట్స్ కానీ చాలా వరకు ఎట్లా ఉంటాయంటే బేసిక్గా ఎప్పుడు అంటే క్రికెట్ ఆడేటప్పుడు గిల్లిదండ ఆడేటప్పుడు ప్రతిసారి ఏంటి తప్పు చేసి అంటే వాడే తప్పు చేసి వాళ్ళే ఏంటి తోత్రీ చేస్తారు కదా, అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఫస్ట్ కాంగ్రెస్ లీడర్స్ది ఫామ్ హౌసెస్ ఉన్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోండి, దాని తర్వాత నా ఫామ్ హౌస్ మీద కూడా యాక్షన్ డెమాలిష్ చేయండి అని అంటున్నాడు. సరే కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద యాక్షన్ చేయాలి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన మల్లారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి, పొంగులేటి గారిది ఉంటే పొంగులేటి గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకెవరు సంధ్యా కన్వెన్షన్ ఉంది అది దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అందరికంటే ముందు నన్ను అడిగితే లాస్ట్ 10 years నుంచి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఎవరు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి. కేటీఆర్ డెమాలిష్ చేస్తే అయిపోద్ది కదా. అదే అంటే ఆయన రెస్పెక్ట్ వస్తుంది. ఆయన యాక్చువల్లీ ఆయన డెమాలిష్ చేస్తే యాక్చువల్లీ ఆయనకు చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో ఐ విష్ ఫస్ట్ ఆయన డెమాలిషన్ రేపు తీసుకెళ్ళి కూలగొట్టేస్తే బెటర్. బయట వాళ్ళ వచ్చి కూలగొట్టి అంటే బేసిక్గా ఇవాళ అంటే ఎవరు మన నాగార్జున గారు ట్వీట్ రాసినట్టు ఇది ఇల్లీగల్, ఇది తోటకూర అని చెప్పేసి ట్వీట్ రాయాల్సిన అవసరం ఉండదు. ముందాగా ఆయనను కూలగొట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనలీ నాగార్జున గారిది ఏమంటారు అంటే, హైకోర్టు ప్రస్తుతానికి ఆపమని చెప్పింది కదా. అంటే అంటే బేసిక్గా కోర్ట్స్ హ్యాజ్ ఎ డ్యూ ప్రాసెస్. జనరల్ ఏమంటే బేసిక్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ కోర్ట్స్ ఒక బ్యూటీ ఏంటంటే బేసిక్గా ఈవెన్ కసబ్ని కూడా మనము ఉరేసేదానికి ఏంటి మనము 6 months మేపి ఆయనకి ఉరిశిక్ష చేసినాం. సో డ్యూ ప్రాసెస్లో అవుతుంది. సో స్టే ఇచ్చినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ లైక్ ఆయన అక్కడ ఏం మిస్టేక్ కాలేదు అని కాదు, ఈ ప్రాసెస్ని కొద్దిగా ఆపండి. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది ఇల్లీగల్ అని చెప్పి ఏదో మార్చేసింది, ఆల్రెడీ మార్చేసింది. ఎందుకు హైకోర్టు ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అదే హైకోర్టు అదే ఏంటి ఎన్కన్వెన్షన్ మీద 2010 అనుకోండి, 2010 or 2012 వర్డిక్లో ఏమైందంటే ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఎఫ్డిఎల్ ప్రాంతంలో ఉంటే దాన్ని కూలగొట్టేయాలని చెప్పేసి బ్యాక్ డేటెడ్ ఆల్రెడీ ఉంది. సేమ్ కోర్టు. కాకపోతే అప్పుడు డీల్ చేసిన జడ్జి వేరు, ఇప్పుడు డీల్ చేస్తున్న జడ్జి వేరు, అప్పుడు డీల్ చేస్తున్న లాయర్ వేరు, ఇప్పుడు డీల్ చేస్తున్న లాయర్ వేరు. సో టెంపరీగా ఆపండి, రీసెర్చ్ చేసి మేము గెట్ బ్యాక్ అనే టైప్లో టైం తీసుకుంది అంతే. అంతే బేసిక్గా ఇది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా లా ఎట్లా అయిపోయిందంటే బేసిక్గా డబ్బులు ఉన్న వాళ్ళకి చుట్టం అయిపోయింది. సో దాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళకి మెషినరీ ఉంది కాబట్టి వాళ్ళు చేసిండ్రు. సో కోర్ట్ విల్ ఆల్సో టేక్ యాక్షన్. ఇట్స్ నాట్ లైక్ ఫైనల్ వర్డిక్ట్ కాదు, స్టే అంతే. ఇది గాయ్స్. సో హైడ్రా ఏంటి, అసలు డెమాలిషన్ ఎందుకు జరుగుతుంది, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు డెమాలిష్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎస్పెషలీ ఆన్ లేక్స్ని సిమెంట్ చేసి మరి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని గురించి చంద్రశేఖర్ మనకి డీటెయిల్గా చెప్పారు. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము మెన్షన్ చేయండి.
అది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు బేసిక్గా.